రాశి వారికి విదేశీ అయిన ప్రయత్నాలు, కంప్యూటర్ విద్య మరియు వాటికి సంబంధించిన విషయాలు ఫలించే సూచనలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి కానుకలు, ధనం లభించే అవకాశం కనిపిస్తుంది. వాణిజ్య ప్రకటనలు, ఇంటర్వ్యూలకు, ప్రశ్నలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలను కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వాహనం నడిపేటప్పుడు లావాదేవీలు, మధ్యవర్తిత్వం, వివాదాలు మొదలగు విషయాలు యందు తగు జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కృషి చేస్తారు. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మీకు ఇబ్బంది కలిగించే ఉత్తర్వులు మీ ప్రమేయం లేకుండానే రద్దవుతాయి. దైవానుగ్రహం ఉంది అని నిరూపించుకునే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. తొందరపడి దేనికి అడ్వాన్సులు ఇవ్వకండి. దైవ సంబంధమైన మొక్కుబడులు తీర్చుకుంటారు. బద్ధకం, అతినిద్ర, అలసట, నీరసం, మతిమరుపు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించడం మంచిది కాదు అని గ్రహించండి. మీ ప్రతిస్పందన శత్రువులకు బలం చేకూరుతుంది. స్వార్థపరుల సంకుచిత వైఖరి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. క్రమశిక్షణ లేక అనవసరపు ఖర్చులు చేసే వారిని అదుపు చేయడంలో విఫలమవుతారు. మంచి విషయాలు బోధించి కుటుంబంలో చాలామందికి విరోధులవుతారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారి పొగడ్తల వెనుక ఆంతర్యం గ్రహించండి. మంచిగా ఉంటూ కీలక సమయాల్లో నమ్మక ద్రోహం చేస్తారు. మీరు ముందుగా ఏ విషయాన్ని స్పష్టం చేయరు. ఎదుటివారి వ్యూహాలు గ్రహించి ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. ప్రయోజనాలను కాపాడుకుంటారు. వంశపారపర్య ఆస్తులను కలిసి వస్తాయి. అందులో అధికారం లేని వారికి కూడా కొంత వాటాను పంచి ఇస్తారు. మీ ఔదార్యం, మీ దాన ధర్మాలే మిమ్మల్ని ఈ విషయంలో ఆదుకుంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. స్వయం కృషితో దివారాత్రులు శ్రమించి పోటీ పరీక్షలో పాస్ అవుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి మకర రాశి.